గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వరుణ. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. అంతకుముందు చెప్పిన కదా గుణిత పదాలు, ఈ వర్ణమాల, సరళ పదాలు, గుణిత పదాలు చెప్పినా కదా. ఇప్పుడు ఒత్తుల పదాలు. ఒత్తుల పదాలు అంటే అదే అక్షరానికి అదే ఒత్తుంటే దాన్ని ద్విత్వ పదం అంటారు. ఎగ్జాంపుల్, నక్క ఉందనుకో, కాకి కావస్తుంది కాబట్టి నక్క ద్విత్వ పదం. నక్క, మొగ్గ, పుచ్చకాయ, గజ్జెలు, పిట్ట. ఉపేంద్ర స్టాండప్. ఏదైనా ద్విత్వ పదం చెప్పు. ముగ్గు. ముగ్గు, వెరీ గుడ్. గాకి గావతుంది కాబట్టి ముగ్గు ద్విత్వ పదం చెప్పమంటే ముగ్గు అని చెప్పిండు. అనుజ్ఞా స్టాండప్. ద్విత్వ పదాలు అంటే ఏంటి చెప్పు. ద్విత్వ పదాలు అంటే అదే ఒత్తుంటే ద్విత్వ పదాలు. రాంగ్. నెక్స్ట్ కౌశిక చెప్పు. నెక్స్ట్ అదే పదానికి అదే ఒత్తుంటే అది రాంగ్. నెక్స్ట్ ఉపేందర్ చెప్పు. అక్షరం అదే అక్షరానికి అదే ఒత్తుంటే దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు. సార్ ఉండదు, ఎందుకంటే అది అచ్చు కదా. హల్లులకే ఒత్తులు ఉంటాయి, అచ్చులకు ఒత్తులు ఉంటాయి. ఓకే సార్. సిరౌన్. వెరీ గుడ్ అవుట్. శ్రావ్య స్టాండప్. గజ్జెలు అంటే ఏ ఒత్తు వస్తుంది. గజ్జెలు. జాకి ఏ ఒత్తు వస్తుంది. జావత్తు. వస్తే అవి ఏ పదాలు అంటారు. ద్విత్వ పదాలు. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ శ్రావ్య. స్టాండప్. గొడ్డలి, ఇది ఏ పదం. గొడ్డలి, ద్విత్వ పదం. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ అనుజ్ఞ. సిట్ డౌన్. కౌశిక. నక్క అంటే ఏ ఒత్తు వస్తుంది. నక్క. నెక్స్ట్ ఉదయ్ కృష్ణ. నో, రాంగ్. నెక్స్ట్ ఉపేందర్. కావత్తు. వెరీ గుడ్. ఇప్పుడు నక్క అంటే కావచ్చు. నావత్ ఏడుందా నీకు. కన్నా అన్నప్పుడు నావత్ వస్తుంది. కన్నా, అన్న, వెన్న, అట్లా. అన్న, వెన్న, వెన్న. ఏంటిది. కూడా సార్ వస్తుంది. దున్న అంటే చూడు, దున్న, దున్న, దున్న. శ్రీరామ్ అర్థమైందా. అంటే నా అక్షరం ఉంది కానీ నా ఒత్తు లేదు. కా ఒత్తుంది. నక్క అంటే కా ఒత్తుతున్నాం కాబట్టి నక్క. అద్విక స్టాండప్. పుచ్చకాయ అంటే ఏ పదం. పుచ్చకాయ. నెక్స్ట్ శ్రావ్య. పుచ్చకాయ అంటే ద్విత్వ పదం. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ శ్రావ్య. సాత్విక స్టాండప్. పిట్ట. పిట్టకి ఏ వస్తుంది. టాకి ఏ వస్తుంది. ద్విత్వ పదం. పిట్ట. నెక్స్ట్ అద్విక చెప్పు. ఉంది. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ అద్విక. ఓకే, ఇలా ద్విత్వ పదాలు ఉంటాయి. జొన్న, నావతు ఇప్పుడు కూడా వస్తుంది. జొన్న, జొన్న, జొన్న. కప్ప. అనుజ్ఞ. కప్ప అనేది ఏ పదం. కప్ప అంటే ద్విత్వ పదం. వెరీ గుడ్.